కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆస్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీ కొందనాలు నాయన. ఈ చదవబడిన లేఖన భాగం ధ్యానం చేస్తుండగా నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు నాయన. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిం పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పేతురు గారు వ్రాస్తూ ఉన్న మాట ఏమి వ్రాస్తున్నాడు? కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలగాలి అంటే విశ్వాసము ద్వారా దేవుని శక్తిని కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. విశ్వాసము ద్వారా దేవుని శక్తి మనకు అనుగ్రహించబడుతుందట. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ ఏ శక్తులను మానవునికి అనుగ్రహించాడు, ఆ శక్తి ద్వారా రక్షణ మనకి కలగాలి, మనము కాపాడబడాలి, అలాగనే పరలోకంలో భద్రపరచబడిన ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో దేవుని శక్తి చేత మనం కాపాడబడాలి. దేవుని వాక్యం అంటా ఉంది కదా, కీర్తనాకారుడు అంటాడు, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని ప్రత్యక్షపరచుకొని ఉన్నావు అని అంటాడు. 77వ కీర్తన 14వ వచనంలో జనములలో నీ శక్తిని ప్రత్యక్షపరచుకొని ఉన్నావు అంటే దేవుడు ఆ శక్తిని మనకు ప్రత్యక్షపరిచాడు. ఆ శక్తి మనం పొందుకొని ఈ కడవరి కాలంలో ఉండాలి. పొందుకోవాలి అని అంటే విశ్వాసం ఉండాలి. మనకు రక్షణ కలగాలంటే విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములో, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే విశ్వాసము ద్వారా దేవుని శక్తిని పొందుకొని ఉంటారో, క్రీస్తే దేవుని శక్తి అయి ఉన్నాడు, క్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, ఒక 10 శక్తులు ఉన్నాయి ఆయన దగ్గర. ఏ శక్తి ఏ విధాలుగా మనకు పనిచేస్తూ ఉంది అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయం తెలుసుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే వాక్యపు శక్తి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై
బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచూ ఉన్నది. వాక్యం ఏమయ్యిందట? సజీవమైన బలము గలదై ఉన్నది. హల్లెలూయా. 119వ కీర్తనలో ఆ వాక్య బలాన్ని గురించి వ్రాస్తాడు దేవుని పరిశుద్ధ ఆత్మ ద్వారా. ఆయన ఎన్నో విషయాలు తెలియజేశాడు. నీ వాక్యము వెల్లడి అగుతోడనే అది ఏమవుతుందట? వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివిని అనుగ్రహిస్తుందట. వాక్యము ఏమవుద్దట? వెల్లడి అగుతోడని వెలుగు కలుగుతూ ఉంది. ఆ వెలుగు తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తూ ఉంది ఆ వాక్యం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుమంటాడు. వాక్యము నీలో ఉంటే, వాక్యపు శక్తి నీలో ఉంటే ఏ పాపము నిన్నేలదు, జ్ఞానానికి కొదువు ఉండదు, వెలుగు నీ ఇంటి నిండా ఉంటుంది. హల్లెలూయా. అంతేకాదు, నీ వాక్యమును బట్టి ఆ అడుగులు స్థిరపరచు, ఏ పాపము నన్ను ఏలనీకి. ఏ పాపము వాక్యం ఉన్న చోట ఏలటానికి వీల్లేదు. ఆ వాక్యమే నిన్ను బలపరిచేది. ఆ వాక్యమే నా జిహ్వకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నది అని అంటాడు. ఆ వాక్యపు శక్తి నువ్వు పొందుకోగలిగితే ఎన్నున్నాయో తెలుసా? యవ్వనులు దేని చేత తమ నడతను సరి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొని పట్టిడే కదా. యవ్వనులను బలపరిచేది వాక్యం, నిన్ను నడిపించేది వాక్యం. నీ త్రోవలకు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది అని అంటాడు. అది నా జిహ్వకు ఎంతో మధురం అంటాడు. నీకు వెలుగునిచ్చేది, నిన్ను బలపరిచేది, నిన్ను జ్ఞానమును అనుగ్రహించేది, పాపము నిన్ను ఏలనీయకుండా చేసేది ఆ వాక్యమే. ఆ వాక్యపు శక్తిని నువ్వు పొందుకోగలిగితే, ఆ వాక్యమై ఉన్న దేవుడిని నువ్వు కలిగి ఉంటే నీ ఇంటిలో నిత్యము వెలిగే. ఏ పాపము నిన్నేలదు, నిన్ను బలపరుస్తుంది, నిన్ను వెలుగులో నడిపిస్తుంది. చూడండి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. అదే నిన్ను నడిపించేది, బలపరిచేది. నీ వాక్యము నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొందును అంటాడు. ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో ఆ పాపము వారిని ఏలదో. ఎందుకంటే వారి హృదయంలో ఏముంది? దేవుని వాక్యం ఉంది కనుక. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలలో. చదవండి 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యపు శక్తిని నువ్వు పొందుకోగలిగితే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. నిన్ను బలపరిచేది, నీకు వెలుగునిచ్చేది, నీ జిహ్వకు మధురంగా ఉండేది, నీ బిడలను త్రోవలో నడిపించేది, నీ పాదములకు దీపమై ఉండేది. ఇన్ని ఉన్నాయి. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ఆ దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే, ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. ఆ వాక్యపు శక్తిని ప్రభువు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, రెండవది సిలువ శక్తి. వాక్యపు శక్తి నువ్వు కలిగి ఉంటే ఆశీర్వాదాలు పొందుకున్నావు. సిలువ శక్తిని చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇతరులకు సిలువను గురించి వార్త వెర్రితనముగా కనపడచ్చు, నానా విధాలుగా సిలువ వేయబడిన క్రీస్తుని అనుకుంటే ఉండొచ్చు. కానీ రక్షించబడుచున్న మనకు మాత్రం అది దేవుని శక్తి, సిలువ శక్తి. అందుకనే అంటుంటాం మనం కదా, ప్రార్థించేటప్పుడు అంటుంటాం, యేసు రక్తమే జయం,
సిలువ రక్తమే జయం. హల్లెలూయా. సిలువలో కార్చిన రక్తము చేత నీవు విమోచించబడ్డావు. ఆ సిలువ లేది మనకు సింహాసనం లేదు. సిలువ మనకు శక్తిని అనుగ్రహించబడుతుంది. రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. మొదటిగా వాక్యపు శక్తి, రెండవది సిలువ శక్తి, మూడవది పునరుద్ధానపు శక్తి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగునట్టు ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తముని ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా చెప్పండి. పునరుద్ధానపు శక్తి కలిగిన వాడు లోకములో ఉన్న వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటాడు. లోకమునైనను లోకములో ఉన్న మాటినైనను ప్రేమింపకుడి, అవి దేవుని వలన పుట్టినవి కావు అని దేవుని వాక్యం అంటా ఉంది. ఏమంటున్నాడు? సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పునరుద్ధానపు శక్తి నీకు కావాలి అనంటే, యేసయ్య పునరుద్ధానుడైన ఆ శక్తి నీకు కావాలి అనంటే సమస్తమును నష్టపరుచుకొని ఎలా చూడాలట? పెంటతో సమానంగా చూడాలి. అలాగున నీవు ఉండగలిగితే పునరుద్ధానపు శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మొదటిగా వాక్యపు శక్తి, రెండవది సిలువ శక్తి, మూడవది పునరుద్ధానపు శక్తి, నాలుగవది పరిశుద్ధాత్మ శక్తి. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఏం చేస్తారట? శక్తి నందుదురు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో శక్తిని పొందుకుంటావు. నీలో శక్తి లేదు, బలహీనతగా ఉన్నావు నువ్వు అనంటే, నిరాశ నిస్పృహల్లో నువ్వు ఉన్నావు అనంటే పరిశుద్ధాత్మ శక్తి నీలో లేదు. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకొని ఉంటే శక్తి కలిగి ఉంటావు, బలము కలిగి ఉంటావు. దేనినైనా ఎదిరించగల శక్తి ఆత్మకు ఉంది. ప్రార్థించగల శక్తి, ఎలాగో నీకు ప్రార్థన చేయాలో తెలియదు కనుక ఆయనే ఆత్మను పంపి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థించడానికి ఆయన పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ శక్తిని నువ్వు పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ నీకు కావాలి. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూగి దిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారు సాక్షులుగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మను పొందుకొని నువ్వు శక్తి కలిగి ఉన్నావో లేదో ఈ దినం ఒక్కసారి ఆలోచించు. వాక్యపు శక్తి, సిలువ శక్తి, పునరుద్ధానపు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ప్రభువును ఎరుగుటలో ఉన్న శక్తి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తమ దేవునిని ఎరిగేవారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. దేవుణ్ణి ఎరిగి ఉన్నాను, రక్షణ పొందాను, మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, దేవునిలో ఇన్ని సంవత్సరాలు జీవితాన్ని కొనసాగిస్తున్నాను అంటున్నావు. కానీ దేవునిని ఎరుగువారు ఏమంటుంది వాక్యము? బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారట. ఎప్పుడైనా ఆ బలము కలిగి గొప్ప కార్యాలు ప్రభు నీ పట్ల జరిగించాడో లేదో ఒక్కసారి
నీవు ఆలోచన చేసుకో. ఎందుకు దేవుడి వాక్యాన్ని ఇచ్చాడు నీకు? తమ దేవుణ్ణి ఎరిగేవారు గొప్ప కార్యాలు చేస్తారని చెప్తున్నాడు కదా. నేను ఇన్ని సంవత్సరాల నుంచి దేవునిలో ఉన్నాను, రక్షణ పొందాను, దేవుడు ఎందుకు నేను ప్రార్థన చేసే కార్యాలు చేయట్లేదని ఆలోచన నీకు కలిగి ఉండాలి. దేవుడు తప్పక తమ దేవుణ్ణి ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేసేటట్టుగా శక్తిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రభువు కొరకు ఎదురు చూటులో శక్తి చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరాశ నిస్పృహలు మనకొద్దు. దేవుడు మనకి ఇన్ని శక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాక్యపు శక్తి, శిలువ శక్తి, పునరుద్ధానపు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ఆయన్ని ఎరుగుటలో శక్తి, ప్రభువు కొరకు ఎదురు చూచుటలో శక్తి. హల్లెలూయా. ఎదురు చూచుటలో కూడా శక్తి ఉందట. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా వలన ఆనందించుట వలన బలము. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. అవును. యెహోవా వలన, యెహోవా యందు ఆనందించుట వలన ఏం పొందుతారట? దేవునిలో ఆనందం. ఉన్నా తిన్నా లేకపోయినా దేవుని యందు ఆనందించాలి. అదే నీకు బలాన్ని కలుగు చేస్తని నెహెమ్యా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. చూడండి 1 యోహాను 1:7 రక్తపు శక్తి. అయితే 1 యోహాను 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. రక్తములో ఉన్న శక్తి. అందుకనే యేసు రక్తమే జయం 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 అని చెప్పుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తపు శక్తి నీకు కావాలి అనంటే నీవు వెలుగులో నడవాలి. వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. సువార్తలో ఉన్న శక్తి. రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది ఏమైందట? దేవుని శక్తి అయ్యున్నది. సువార్తను ప్రకటించటంలో కూడా శక్తి ఉంది. చివరిగా చూడండి, దేవుని రాజ్యపు శక్తి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేనితో ఉందట?
శక్తితో హల్లెలూయా చెప్పండి. ఇక్కడా శక్తి, అక్కడా శక్తి. ఆ శక్తిని నువ్వు పొందుకోవాలి అని అంటే విశ్వాసము ద్వారా దేవుడు నీకు అనుగ్రహించి ఆ శక్తిని నువ్వు పొంది ఉండాలి. ఎన్ని చెప్పండి? మొదటగా ఏంటి చెప్పండి? 10 చెప్పాను. 1 వాక్యపు శక్తి, 2 శిలువ శక్తి, 3 పునరుద్ధానపు శక్తి, 4 పరిశుద్ధాత్మ శక్తి, 5 ప్రభువును ఎరుగుటలో శక్తి, 6 ప్రభువు కొరకు ఎదురు చూచుటలో శక్తి, 7 యెహోవా వలన ఆనందించుట వలన శక్తి, ప్రభువు రక్తపు శక్తి, సువార్త శక్తి, దేవుని రాజ్యపు శక్తి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇన్ని శక్తులు ప్రభువు నీకు అనుగ్రహించాడు. వాటిని నువ్వు కలిగి ఉండి ఈ లోకంలో జీవించాలి. దేవుని వాక్యమంది ఏమన్నాడు ఆయన? కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడాలి. హల్లెలూయా. విశ్వాసము ద్వారా దేవుని శక్తిని చేత మనం కాపాడబడాలి. ఈ లోకంలో నువ్వు అలాగూ ఉండాలి అని అంటే శక్తిని పొందుకొనగలిగితే ప్రభు వాటిని నీకు అనుగ్రహించి నడిపించి బలపరిచి పరమందు చేర్చి ఆ శక్తితో నిన్ను స్థిరపరిచి బలపరచునుగాక. అందరు తల్ల